వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. ముందుగా అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఇంకా పువ్వులు అయితే ఈరోజు దొరకవు కదా అండి, ఇంకా సండే ఒకటే దొరుకుతాయి కదా, అందుకే ఇట్లా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టింది పాప. ఇంకా ఇలా ఫస్ట్ టైం అండి ఇలా పూజ అయితే స్టార్ట్ చేయడము మేము. అది కూడా మా పాప ఇష్టంతోనే చేసింది. ఇట్లా పాదాలు వేసి చిన్ని కృష్ణుని పెట్టుకొని పూజ అయితే చేసుకునింది. అసలు మా ఇంట్లో చిన్ని కృష్ణుడి ఫోటో కూడా లేదండి, కానీ అప్పటికప్పటికి ఆ అమ్మాయి ఐడియాతో చేసిందండి. అది ఏంటో మీరు కనిపెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి కన్నయ్య ఎంత బాగా వెలిగిపోతున్నాడో దీపాల వెలుగులో. ఇప్పటి వరకు అయితే మేము ఇలా పాదాలు వేసి చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడైనా జన్మాష్టమి అప్పుడు మామూలుగా కొబ్బరికాయ కొట్టి మామూలుగా పూజ చేసుకుంటాం, కానీ ఇంత హడావిడిగా అయితే ఇదే అండి ఫస్ట్ టైము. ఇంకా ఈ పూలమాలలు ఇంకా ఎప్పుడు బాక్స్లోనే పడేస్తుంటావు మమ్మీ, ఇట్లా దేవుడి గదికి వేద్దాము, అలంకరణకు బాగుంటుంది, ఎందుకు బాక్స్లో పెట్టి అవి పాడైపోతున్నాయి అని చెప్పి తీసి వేసిందండి. నిజంగానే ఆ మాలలు వేయంగానే పూజ గది చాలా నిండుగా కలగా చాలా బాగా అనిపించిందండి. ఇంకా దేవుడైతే చాలా వెలిగిపోతున్నాడండి చక్కగా ఆయన చిరునవ్వుతో. దేవుడి గది అంతా పాదాలతో నింపి వేసిందండి. తను ఇష్టంగా చేస్తా అన్నప్పుడు ఎందుకు వద్దనాలని చెప్పి ఇంకా నేను కూడా ఏమనలేదండి, దేవుడికే కదా చేసేది. ఇంకా పాలు అవి పెట్టి చేసిందండి, వేరే ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదు. అమ్మవారి దగ్గర నిన్న పూజ చేసినవి కూడా ఇంకా అలాగే ఉంచామండి, లాస్ట్ వారం వరకు ఉంచేసి తీసేద్దాంలే అని చెప్పి ఇంకా అవి కూడా అట్లాగే పెట్టామండి. ఇంతకీ నేను చెప్పిన విషయం ఏంటో కనుక్కున్నారా అండి వీడియోలో? అదేనండి, కన్నయ్య ఫోటో అయితే మా ఇంట్లో లేదు. ఇంకా అప్పటికప్పటికి పాప ప్లాన్ చేసి ట్యాబ్లో ఇలా సెట్ చేసి పెట్టిందండి.